ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. కృతజ్ఞతాభావం ఖచ్చితంగా ఉండాలి, మనం పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాము. అయితే ఏదైనా ఒక స్టోరీ రూపంలో చెప్తే కొంచెం ఇంకో ఎక్కువగా కనెక్ట్ అవుతారు వాళ్ళు ఆ విషయానికి అనేది ఒక ఫీల్ కదా మనకి. సో అందులో భాగంగా ఏదైనా ఒక స్టోరీ చెప్పండి. కృతజ్ఞతాభావం తప్పకుండా ఉండాల్సిన లక్షణాలు. సాధారణ భావాలు మనకు కొన్ని ఖచ్చితంగా మనుషులకు ఉండాలి. దాంట్లో కృతజ్ఞతాభావం ఒకటి. అయితే ఇప్పుడు మనం మామూలుగా పిల్లలకు రకరకాల కథలు చెప్తామా, అందరూ మనుషుల గురించి చెప్పేటప్పుడు ఒక ఫీలు, అన్ని జంతువుల కథే చెప్పే, మొత్తం ముందర కథలో ఉన్నవన్నీ జంతువులు అయితే ఒక రకం, ఒక మనిషి ఒక జంతువు ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. మన దగ్గర అలాంటిది ఒక కథను చెప్తాం. ఓకే. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారట వేటకెళ్ళారు. వేటకెళ్తే ఈ రాజు ఏం చేశాడంటే, ఆయనకి చాలా వేట పిచ్చట. మామూలుగా రాజులు కొద్దిగా సరదాగా వెళ్తారు, మిగిలిన సైనికులు వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాటిని వీటిని కొడుతుంటారు. రాజుకి ఏదైనా పెద్ద వేట కొంచెం సరదాగా ఏదైనా చేయిస్తారు. అయితే ఈ రాజుగారికి ఈయనకే వాటిని వీటిని చంపేసేయాలి, ఆ గోల ఎక్కువ. అయితే ఈ అడవిలోనట తోడేళ్ళు బాగా ఉన్నాయి. మామూలుగా తోడేళ్ళు అంటే మన కథల్లో నక్క కథలు హెచ్చుగా ఉంటాయి. తోడేళ్ళు కథల్ని ఎక్కువగా ఈ రష్యన్ కథలు, చైనా, జపాన్ కథల్లో తోడేళ్ళ గురించి కథలు ఎక్కువగా ఉంటాయి. మరి వాళ్ళ దేశాల్లో ఎక్కువో ఏమిటో, మరి మనకన్నిటికీ నక్కే. జిత్తులు మారి నక్క, గుంట నక్క, అందరి ద్రాక్ష పళ్ళు, పుల్లన, అలాంటి కథలన్నీ నక్క కథలు. నక్క అంటే మనకు ఒక నెగిటివ్ ఫీల్ కూడా మనకి కానీ పిల్లలకి కానీ. ఈ తోడేళ్ళ విషయం మీద కొంచెం మనకు అవగాహన తక్కువ, ఆ కథలు కొద్దిగా తక్కువే ఉన్నాయి. అయితే తోడేళ్ళు ఏంటంటే మనుషుల మీద పడి తింటాయి కూడా, పీక్కు తినేస్తాయి, మీద పడతాయి. అవును. అయితే ఈ తోడేళ్ళు ఎక్కువ ఉన్నాయి అడవిలో. ఆయన ఏం చేశాడట, తోడేళ్ల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. బాగా బలిసిన ఒక పెద్ద తోడేలు అతనికి దొరికింది. అదేం చేసింది, ఈయన చూడంగానే మీదకి దూకడానికి ట్రై చేసింది. రాజు ఏం చేశాడు, కోపంతో ఒక బాణం వేసాడు. వేసేసరికల్లా ఆ బాణం దానికి డొక్కలో తగిలి అదేమైంది, అది పైకి ఎగురుతూ ఉండగా డొక్కలో తగిలింది. ఇది ఎగిరి దూరంగా పడిపోయింది. ఆ పడ్డం ఏదో ముళ్ళ పదలో పడింది. అయ్యో. పడేసరికల్లా దెబ్బ తగిలిన తోడేలు ఇంకా ప్రమాదకారి, ఊళ్ళ మీద పడిపోతుంది. చచ్చిపోలేదని తెలిసింది వీళ్ళకి క్లియర్గా. అందుకని ఒరే దాన్ని వెతకండ్రా అన్నాడు. అనేసరికల్లా ఈ తోడేలు ఏం చేసిన, ముళ్ళ పదలో పడింది కదా, ముళ్ళ పద ఎక్కడుందట, ఒక చిన్న ఏరు లాంటి దాని పక్కన ఉంది. ఇది ఈ పొదలో నుంచి ఎట్లాగో చచ్చిన దేవుడా అని ఆ నీళ్లలోకి దూకేసింది. నీళ్లలోకి దూకింది, డొక్కల్లో ఏమో బాణం గుచ్చుకుంది. అక్కడి నుంచి ముళ్ళ పదలు పడేసరికల్లా ఒళ్ళంతా ముళ్ళు దిగిపోయింది. పైగా ఊరికే ముళ్ళు ఇలా దిగితే ఓ రకం, ఎత్తు నుంచి ఢామని దాని మీద పడ్డామనుకో ఎడబెడ ఇష్టరాజ్యంగా దిగిపోతాయి. ఈ ఏం చేసింది, దిగేసరికల్లా మొత్తం ఒళ్ళంతా బ్లడ్, రక్తం వచ్చేస్తుంది బయటికి. నీళ్ళల్లో పడేసరికల్లా అది ఇంకా నెత్తురు గారిపోతుంది. తడి తగిలేసరికల్లా ఊజ్ అయిపోతుంది కదా. ఎట్లా కొట్లా ఏట్లోంచి ఒక పక్కకి పరిగెత్తింది. వీళ్ళు ఏం చేశారు, అటు ఇటు వెతికి ఈ ఏరు మొదట్లో ఎరుపు చూశారు, అంటే ఇందులో పడింది అనమాట, అంటే బయటికి వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి వెతుకుంటూ దాని వెనకాల పడ్డారు. అది యథాశక్తి పరిగెత్తేసి. అయితే ఇది ఒక పల్లెటూరి పక్కన ఈ అడవి ఉంది. ఆ పల్లెటూరులో ఒక శాంత స్వభావైన ఒక అమ్మాయి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే జంతువులకు కూడా రక్షణ ఇవ్వాలనే ధోరణి ఉందన్నమాట ఆయనకి ఏమైంది, ఒక గాడిద మీద వెళ్తున్నాడు, ఏవో సంచులు మూటలు వేసుకున్నాడు, ఎక్కడికో ప్రయాణం వెళ్తుండేసరికి ఈయన తోడేలు అతనికి దారికి అడ్డం పడింది. కొంచెంగా కంగారు పడ్డాడు, కానీ దాని ఒంటి నిండా దెబ్బలు ఉండేసరికి జాలి పడ్డాడు. పాపం జాలిపడి ఏం తగిలింది, ఎలా తగిలింది, ఏంటంటే ఇప్పుడు తోడేలు మనిషి ఎలా మాట్లాడుకుంటున్నారు అనే ప్రశ్నని పిల్లల దగ్గర రానియకుండా చూసుకోవాలి మీరు. అడిగితే రాజుగారు నన్ను కొట్టేశారు, నన్ను రక్షించు ప్లీజ్ అని అడిగింది. అడిగేసరికి ఈయన శాంత స్వభావి కదా, కొంచెం సౌమ్యుడు, కాస్త ఇతర జాతుల పట్ల అంటే ప్రాణుల పట్ల కొంచెం ఏమనాలి, భూతదయ కలిగిన వాడు. అది ఉంది, బాగా కైండ్ పర్సనాలిటీ అనమాట. సరే ఏమన్నాడు, నా దగ్గర ఏమీ లేదు, నిన్ను ఎట్లా దాస్తాను, నువ్వు చూస్తే ఇంతున్నావు, తోడేలు మంచి బలశాలిగా ఉంది, ఇంతున్నావు, నేను నిన్ను ఏమీ చేయలేను అన్నాడు. అనేసరికల్లా గాడిద మీద నుంచి దిగి నేను దాచిపెడదామనే ఉంది, నేను రక్షిద్దామనే ఉంది నాకు, కానీ ఎలా ఉండు, నీకు నొప్పి లేకుండా బాణం తీస్తానని ఆ డొక్కలో అడ్డదిడ్డంగా దిగిన బాణాన్ని లాగేసేసి ఇది దాని మీద ఏవో చిన్న మూటలు ఉన్నాయి కదా, ఓ ఇంత పాత గుడ్డ ముక్క తీసి ఆ డొక్కలో కట్టేశాడు. పొట్ట మీద నుంచి కిందకి పై దాకా కట్టేసరికి బ్లడ్ ఆగిపోయింది. ఇంకో పాత గుడ్డ ముక్క తీసి లోపల నుంచి వాళ్ళంతా తుడిచి కాస్త పసుపు ఏదో అద్దెడతనేదో సామాన్లు కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ లోపల దూరం నుంచి సందడి వినపడుతుంది. రాజుగారు సైనికులు వచ్చేస్తున్నారు తోడేలు వెతుక్కుంటూ. దాంతో నన్ను దాచిపెట్టు అంటే నా దగ్గర ఏమీ లేవు, ఈ చిన్న సంచి ఉంది అని
చెప్పేసరికల్లా నువ్వు ఎలాగైనా సరే పర్వాలేదు నేను ఇందులో దూరతానని సంచిలోకి ఎక్కితే సంచి దానికి సరిపోలే, బాడీ సగం బయటే ఉంది. అయితే ఏమంది, పర్వాలేదు నేను నొప్పి ఓర్చుకుంటాను, చావు కంటే నొప్పినయం కాబట్టి నన్ను లోపలికి కుక్కేసి మూట కట్టేసి అని చెప్పింది. ఈ గాడిద అయోమయంగా చూస్తుంది, యజమానికేసి తోడేలకేసి. దానికి ఇది సరైన పని కాదని తోస్తోంది. అదేం చేసింది, విధులించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. ఈయన దాన్ని బతిమలాడాడు, నువ్వు వెళ్ళిపోవద్దు, ఈ తోడేలు మనం రక్షిద్దామని ఈ సంచిలోకి ఎక్కింది కదా, దాన్ని గట్టిగా ఎలాగోలాగా కాలు పెట్టి ఇలా ఇచ్చేసి మూట కట్టేశాడు. ఇప్పుడు కొంచెం సుమారుగా ఉంటే ఓ రకం దాని ఇట్లా కుక్కేసేసరికల్లా నొక్కుకుపోయి మళ్ళీ బ్లడ్ రూజ్ అవటం మొదలుపెట్టింది ఆ తోడేలు శరీరం నుంచి. అతను ఆ మరకలు కనబడకుండా దారికడ్డంగా నుంచున్నాడు. సైనికులు రాజుగారు దగ్గరకు వచ్చారు. అందరు అడిగారు, ఏమయ్యా ఒక తోడేలు దెబ్బ తగిలింది, డొక్కలో బాండం దిగింది, ఒంటి మీద అన్ని ముళ్ళగాయాలున్నాయి, నువ్వు చూసావా అంటే కొద్దిగా దాని రక్తం అక్కడక్కడ కనపడుతుంది, అటు వెళ్ళిందని చూపించాడు. చూపించేసరికి రాజుగారు అన్నారు, నేను నిజం చెప్తున్నావా, ఒకవేళ అక్కడ కనుక తోడేలు కనపడకపోతే నీ అంతు చూస్తామన్నారు. అనేసరికి లేదండి అటు వెళ్ళిపోయిందని ఏం చేశాడు, గబా అలా ఈ గాడిదని ఎక్కేసి రాజుగారి వాళ్ళు అటు వెళ్ళిపోగానే ఇతను రెండో వైపు ప్రయాణం వెళ్ళిపోయాడు. బాగా ముందుకెళ్ళి ఇక వాళ్ళు ఇక్కడికి రారు అని నిర్ధారించుకున్నాక మూట ఊడదీశాడు. మూట ఊడదీసి దాన్ని కొద్దిగా సవరదీసి దాని ఆయన దగ్గర ఏదో ఉంటే కొంచెం తిండి ఏదో పెట్టాడు. చిచ్చి ఇలాంటివి నేను తిన్ను, నీ చెయ్యిని తెచ్చు, నేను కొరుక్కుని తింటానంట. అనేసరికి ఆయన తెలబోయి, అదేమిటి, నేను నిన్ను రక్షించాను, నువ్వు నా పట్ల కృతజ్ఞతగా ఉండాలి, నీకు కృతజ్ఞత లేదా, నేను నిన్ను రక్షించాను, ఇప్పుడు కనుక వాళ్ళని గట్టిగా ఏలేసి పిలిచానంటే వాళ్ళు వచ్చి నిన్ను పట్టేస్తారు, నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకు పారిపోలేవు అంటే నువ్వు ఇప్పుడు ఏలేసినా వాళ్ళు రారు, వాళ్ళు అవతల పక్కకి వెళ్ళిపోయారు, మనం యువతల పక్కకు వచ్చేసాం, నాకు ఆకలేస్తుంది, ఈ గడ్డి కాదని నేను తిన్ను, బ్రెడ్లు గిడ్లు నేను తిన్ను, నేను నిన్ను తినాలి. ఈయన సౌమ్యుడు మెతకవాడు, దాన్ని తిరిగి కొట్టడం కానీ పారిపోవటం కానీ రెండూ రావు. ఆ గాడిద ఎప్పుడైతే ఈ తోడేలు పళ్ళు చూపించి నేను నిన్ను కొరుకుతానంది అనగానే ఒక్క ఉదుటిని పరిగెత్తేసింది. దానికి అర్థమైపోయింది ఇది ప్రమాదకారని. గాడిద పరిగెత్తేసింది. ఇప్పుడు గాడిద కూడా ఆసరా లేదు. అక్కడి నుంచి ఈయన బతిమలాడాడు, అది కాదమ్మా నీకు అర్థం చేసుకో, కృతజ్ఞతగా ఉండాలి, ప్రాణికి కృతజ్ఞత అవసరం. నీకు ఇందాక భయం వేసింది, నేను నీకు అభయం ఇచ్చా, రక్షిస్తానని చెప్పా, రక్షించా, వాళ్ళకు దొరికితే వాళ్ళు నిన్ను 2 కొట్టి చంపేసేవాళ్ళు, వాళ్ళకి నువ్వు దొరకలేదు, ఇంత దూరం వచ్చాం, నువ్వు తప్పించుకోవచ్చు, నీ దారిని నువ్వు వెళ్ళి నీ ఆహారం నువ్వు సంపాదించుకో, నా జోలికి రావద్దు అన్నాడు. కాదు మనిషి మాంసం చాలా రుచిగా ఉంటుంది, ఇదివరకు 5-6 సార్లు రుచి చూశాను, నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకున్నాక తినమంటావా, నువ్వు ఒప్పుకోకపోయినా తినమంటావో చెప్పమని. అనేసరికల్లా అట్లా కాదు, న్యాయం అడుగుదాం, ఎవరినైనా మన ఇద్దరం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దాం అని చెప్పి కృతజ్ఞత గురించి అడుగుదాం అనుకున్నారు. కొద్దిగా పక్కకి వెళ్ళేసరికల్లా ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది అక్కడ, దానికి అన్నీ కొట్టేస్తున్నాయి, ఏం లేవు, బోడిగా ఉంది, దాదాపుగా ఎండుగా ఉందన్నమాట. ఈ నేరేడు మొద్దును అడుగుదామని నేరేడు చెట్టుని అడిగేసరికల్లా తను అన్నాడు, నేరేడు చెట్టుని అడగటం ఏమిటి, ఇతనికి ప్రాణం లేదంటే, ఎందుకు లేదు, ప్రాణం నాకు బోల్డంత ప్రాణం ఉంది అంది నేరేడు చెట్టు. సరే చెప్పమన్నారు, కృతజ్ఞతగా ఉండాలా అక్కర్లేదు, ఏం కృతజ్ఞత, తొక్కల కృతజ్ఞత పాడు ఏం లేవు, ఓ మనిషి నన్ను ఎక్కడి నుంచో ఒక ఊరు నుంచి అన్న నేరేడు పళ్ళు తెచ్చుకుని తిన్నాడు, నాలో ఒక మొలక కనపడింది, అంటే మనం నేరేడు పళ్ళు తింటున్నప్పుడు ఒక్కోసారి గింజల్లో మొలకెత్తినట్టు ఉంటాయో, ఆ మొలకని ఇక్కడ పెట్టాడు, నేను పెరిగాను, పెద్దయ్యాను, పెరిగి పెద్దయ్యి వాడికి తోడైతే ఇక ఈ సంవత్సరాల తరబడి నా పళ్ళు కోసుకుని అమ్ముకుని తిన్నాడు, చిన్న పొన్న నేను రాల్చిన కొమ్మలన్నీ పొయ్యిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నట్ట నన్ను మొత్తం అన్ని పక్కల కొమ్మలు కొట్టేసేసి వాడి ఇంటికి కలప కోసం నన్ను బోర్డించేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. వాడికి ఏది కృతజ్ఞత, మనుషులకు కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉంటే ఇన్ని రోజులు నీడిచ్చింది, వంట చెరుకిచ్చింది, కాయలు పళ్ళు ఇచ్చింది కాబట్టి నన్ను బతికించి ఉంచాలి. వాడేం చేశాడు, నన్ను నున్నగా చేసి ఒట్టిగా ఎండిన మూడులాగా అట్టు పెట్టాడు. కాబట్టి కృతజ్ఞత పాడు ఏం ఉండదమ్మా మనుషులకి, నువ్వు హాయిగా వీడిని తినేసేయమని అనేసరికలు ఈయన తెల్లబోయి, ఇదేమిటి ఈ ప్రాణం లేని చెట్టు, అది చెప్పటం ఏమిటి, నువ్వు నమ్మటం ఏంటి, కనీసం 3 అడగాలి కదా మనం. ఒక చెట్టుని అడిగావు, ఇంకొకళ్ళని ఎవరినైనా అడుగుదాం, ఇంకొకళ్ళని అడగాలనుకున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికల్లా అక్కడ ఒక ముసలి దున్నపోతు కనిపిస్తే ఆ దున్నపోతుని అడిగారు. దున్నపోతు అంటే గేదెలు మొగది కదా, కృతజ్ఞత, మనుషులకి కృతజ్ఞత ఉంటుంది కదా, ఇప్పుడు మా ఇద్దరు కదా ఇది, దీని కృతజ్ఞత ఉండాలా వద్దంటే, ఏం కృతజ్ఞత బాబు, చిన్న పిల్లని మా యజమాని తెచ్చాడు, ఎన్ని పనులు చేశానో నేను వాళ్ళకి, వాళ్ళ వ్యవసాయం అంతా నాతోటి చేయించుకున్నారు, నా వల్ల వాళ్ళ గేదెలకి ఎన్ని పిల్లలు పుట్టినాయో,
మరి నన్ను అన్ని చోట్లకి ఎవరెవరి గేదెలు ఎవరి ఇంట్లో గేదె ఉంటే అక్కడికల్లా పంపించి డబ్బులు వసూలు చేసేది మా యజమానుడి భార్య. ఏళ్ల తరబడి నన్ను బండికి కట్టారు, మా కాడికి కట్టారు, ప్రతి చోట కట్టారు. ఏ చిన్న పని వచ్చినా సరే మాదున్నుందిగా తీసుకెళ్ళని వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఇప్పుడు నేను ముసలిదాన్ని అయ్యాక నన్ను అడవిలోకి తోలేశారు. రేపొద్దు నేను ఇక్కడ చచ్చిపోతే నా చర్మాని కోసం నా మాంసం కోసం ఖచ్చితంగా మనుషుల్ని పంపిస్తారు. వాళ్ళకేం కృతజ్ఞత, మనుషులకు కృతజ్ఞత పాడు ఏం ఉండదని అనేసరికల్లా మళ్ళీ తోడేలు రెడీ అయింది. పట్టు నాకు ఆకలిస్తుంది, చేయిస్తావా కాలిస్తావా చెప్పమంటుంది. ఈయన అన్నాడు, మూడోసారి ఎవరినైనా ఒక మనిషిని అడుగుతాం అని ముందుకెళ్తే ఒక బైరాగి, ఒక ముసలాయన గడ్డం నెరిసిపోయి జుట్టంతా నెరిసిపోయి కొంచెం పాత గుడ్డలు కట్టుకుని ఉసూరుమని ఉన్న ఒక ముసలాయన కనపడేసరికల్లా ఈ ముసలాయన దగ్గరికి వెళ్ళారు. కృతజ్ఞత అనేది ఉండాలంటే కృతజ్ఞత లేదు, పాడలేదు. నా పిల్లల్ని ఎంతమందిని పెంచాను, 6 మగపిల్లలు, అందరినీ పెంచాను, పెళ్లి చేశాను, చదివించాను, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు అందరూ కలిసి నన్ను బయటికి గెట్టేశారు. నేను సంపాదించిన ఇల్లు, వాకిళ్ళు, ఎడ్లు, గొడ్డు, గోద, పశువు, పాడి అన్నీ వాడుకుంటున్నారు. ఫలానా వాడి కొడుకులని నా పేరు కూడా వాడుకుంటున్నారు. కానీ నేను వాళ్ళకు ఉపయోగపడలేదు. నన్ను రోడ్డు మీదకి గింటేశారు, ఇగో అడవిలో పడేశారు. ఎప్పుడైనా నేను చచ్చిపోతే మట్టిలో కలుపుతారో, ఎక్కడేమో నేను మట్టిలో కలిసిపోవాలో, కృతజ్ఞత అనే పాయింటే లేదన్నాడు. అనేసరికల్ తోడేలు రెడీ అయిపోయింది తినేయడానికి. మూడోసారి అడగమన్నావు, మూడో వాడిని అడిగాం. మనిషికి కృతజ్ఞత లేదని చెప్తున్నాడు. ముందు ఉన్న వాళ్ళిద్దరూ, ఒకటి చెట్టు, రెండోది జంతువు, వీడు మనిషే కదా, ఇతను వద్దంటున్నాడు. అనేసరికల్లా తోడేలు తినడానికి రెడీ అయిపోతే ఈ సౌమ్య ఆయన ఉన్నాడు కదా పాపం మెతకాయన, ఆయన వలవలా ఏడ్చి, ఏమయ్యా పెద్ద అయినా నువ్వు ఇలాంటి మాట చెప్పచ్చా, చావు బతుకుల్లో ఉంది నాయన ఈ తోడేలు, దాన్ని నేను రక్షించాను, నా గాడిదప్పుడు వద్దన్నే చెప్పింది, నేనే వినలేదు, ఇది పళ్ళు చూపించేసరికల్లా అది పారిపోయింది, నా జీవితానికి ఏ ఆసరాలు లేకుండా పోయింది, నాకేం జరిగిందో ఇంటికి వెళ్ళి గాడిద చెప్తుందో దాన్ని బతికది చూసుకుంటుందో కూడా నాకు తెలీదు అని అనేసరికల్లా ఈ తోడేలంది, ముసలైనా వీడి మాట నమ్మక, వీడు ఏడుస్తున్నాడని వీడి పట్ల జాలి చూపిస్తావేమో, వీడు దెబ్బలు తగిలి ఒళ్ళంతా నెత్తురు కారుతుంటే నన్ను సంచిలో వేసి మూట కట్టాడు, నాకు ఎంత బాధ వచ్చిందో, ఎంత నొప్పి పుట్టిందో, అంత నొప్పి పుట్టించిన వాడిని చంపద్దు నేను అని అడిగేసరికల్లా ముసలాయన అన్నాడు, నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, సంచిలో ఎలా పడతావు, వీడి దగ్గర చిన్న సంచి కదా అన్నాడు. కాదు, నేను సంచిలోకి ఎక్కితే వీడు కట్టేశాడు, కావాలంటే చూడండి సంచిలోకి వెళ్ళిన తోడేలు. ఈయన అన్నాడు, ఒరే సౌమ్యుడా, నువ్వు ఎలా కట్టేసావో అలా కట్టేసి చూపించు అన్నాడు. వీడేం చేశాడు, అంతకుముందు కట్టేశాడు కదా మెతకాయ, గట్టిగా కట్టేశాడు. కట్టేయంగానే ఏం చేశాడు, దుడుకర తీసుకుని చావు చిత కొట్టే దీన్ని, 2 దెబ్బలు కొడితే చచ్చి ఊరుకుంటుంది, తర్వాత దాన్ని అక్కడ బారేసి నీ దారి నువ్వు పోవచ్చు అన్నాడు. అయ్యో పాపం ప్రాణిహింస చేయకూడదండి అన్నాడు. అనేసరికల్లా నీ దాకా వచ్చే వరకు నువ్వు ప్రాణహింస చేయొద్దు, ఇప్పుడు నువ్వు దాన్ని వదిలిపెడితే అది 3 సాక్ష్యాల తర్వాత నేను చంపడానికి రెడీగా ఉంది, దాని మీద జాలేమిటి, దానికి కృతజ్ఞత లేదు, పాడు లేదు. వ్యక్తుల కృతజ్ఞతలు ఎలా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. అది క్రూర జంతువు, నిన్ను చంపడానికి సిద్ధంగా ఉంది, బడిత పెట్టి నువ్వు కొడతావా, నిన్ను కొట్టమన్నావా అని అడిగాడు. ఇప్పుడు నిన్ను తిని నేను నడవలేని వాడిని నన్ను తింటుంది రేపొద్దున, అది అంతే, నేను అడవిలో ఉంటా కాబట్టి. కొట్టేయంటే పక్కన ఉన్నది ఒక బడి తీసి దబా కొట్టేశారు ఇద్దరు కలిసి, చెరుకో దెబ్బ. ఆ చచ్చిన తోడేలను అక్కడ పారేసి ఈ సౌమ్యంగా ఉన్న పెద్ద మనిషి ఈ ముసలాయన చెరో పక్కకి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. ఎక్సలెంట్, చాలా మంచి గుణపాఠం కూడా కదండి. కృతజ్ఞత లేదా సహాయాలు వ్యక్తుల్ని బట్టి చేయాలి. అవతల వాళ్ళు పదునైన వాళ్ళు, వీళ్ళతోటి మనం వేగలేమనుకున్నప్పుడు ఊరుకుంటే సరిపోతుంది. మనం చేసుకుంటూ పోయే కన్నా చేసుకుంటూ పోకూడదు, జాగ్రత్తగా ఉంటా, సహాయం చేయాలి తప్పకుండా, కానీ అప్పుడప్పుడు పరిస్థితిని బేరీజు వేసుకుని చేయాలి జాగ్రత్తగా, అంతే. చాలా బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.